ప్రజాభవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. లైవ్ చూద్దాం. సిఏజీ రిపోర్ట్, ఇది నా రిపోర్ట్ కాదు. సిఏజీ ఫిగర్స్ 1,27,000 కోట్లు ఇప్పుడు అవసరం అని చెప్పి 2022లో సిఏజీ రిపోర్ట్ అన్నది. అంటే ఇప్పుడు 22లో 1.27 lakh crores అంటే ఇప్పుడు పూర్తి చేయడానికి కనీసం 1,00,000 కోట్లు అవుతుంది. మరి ఒక్కసారి ఆలోచన చేయండి. మరి తెలంగాణ ప్రజలందరికీ చెప్పాలి, మనం 38,000 కోట్లలో పూర్తయ్యే ప్రాజెక్టుని 1,50,000 కోట్లకి పెంచి పూర్తి చేయకుండా కూలిపోయే పరిస్థితి, నాసిరకం కన్స్ట్రక్షన్తో తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టి ఈరోజు వాళ్ళు చేసిన పొరపాట్లకి, వాళ్ళు చేసిన లోపభూయిష్టమైన కన్స్ట్రక్షన్స్కి మరి ఎవరినో బదనాం చేసే ప్రయత్నం దయచేసి తెలంగాణ ప్రజానికం మొత్తం గమనించాలని చెప్పి మనం చేస్తాం. నెక్స్ట్, మరి అదేవిధంగా నేను గతంలో మాట్లాడాను, ఈరోజు కొన్ని హైలైట్స్ మీకు చెప్తున్నా. కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్ ఆమోదం కాకముందే, డిపిఆర్ సబ్మిట్ కాకముందే వాళ్ళ కక్కుర్తి ఏ స్థాయిలో ఉన్నాయంటే ఆల్రెడీ కాంట్రాక్ట్లు ఇచ్చేసిండ్రు, కాంట్రాక్టర్లకి అగ్రిమెంట్ సైన్ అయిపోయింది, కొన్ని వేల కోట్ల ఖర్చు పెట్టిండ్రు. అది వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తీరు. మరి నేను ముందు చెప్పినట్టుగా ఆనాడు వాళ్ళు అంచనా వేసింది 80,000 కోట్లు అయితే 2022లోనే సిఏజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా నివేదిక మేరకు ఆ ఖర్చు 1.27 lakh crores దాటింది. ఇప్పుడు బహుశా 1.5 lakh crores దాటుతుందని అంచనాలు. నెక్స్ట్, మీరు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ తుమ్మడి ఎట్టి ఏదైతే మనం కాంగ్రెస్ వాళ్ళు కట్టదలుచుకున్నారో దానికి కాళేశ్వరం ప్రాజెక్టు మీరు చూడని తేడా. విద్యుత్ డిమాండు ప్రాణహిత చేవెళ్ల కట్టి ఉంటే సంవత్సరానికి 3,466 మెగావాట్ల అది ప్రాజెక్ట్ నడిచేది. కాళేశ్వరం ప్రాజెక్టుకి 8,450 మెగావాట్ల మరి కరెంటు ఉపయోగించే ప్రణాళికతో ముందుకు పోయినరు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఒక మాట చాలా స్పష్టంగా మీరు అందరు గమనించాలి, యావత్ తెలంగాణ ప్రజానికాన్ని గమనించాలి. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ఏ విధంగా డిజైన్ చేసిందంటే, కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని పంపులు నడిచే టైంలో మొత్తం తెలంగాణ రాష్ట్రం తత్తిమ విద్యుత్ పవర్ కన్సంప్షన్, విద్యుత్ ఉపయోగం ఎంత ఉంటుందో కాళేశ్వరం ప్రాజెక్ట్ అంత ఉంటుంది. అదంటే ఇది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా స్పెసిఫిక్ అయిన రిపోర్ట్లో మెన్షన్ చేసిండు 2022. ఇదేం ప్రాజెక్ట్ డిజైను? ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్కి మొత్తం రాష్ట్రంలో ఎంత పవర్ కన్సంప్షన్ ఉందో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్కి అంత కన్సంప్షన్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ప్రాణహిత చేవెళ్ల తుమ్మటి ప్రాజెక్టుకి ఎందుకు తక్కువ విద్యుత్ అవసరమైందంటే సుమారు 72 కిలోమీటర్లు గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తున్నాయి. కేవలం లాస్ట్ బిట్లో ఒక 19 మీటర్స్ లిఫ్ట్ ఎల్లంపల్లికి లిఫ్ట్ చేయాలి. నేను మన ప్రభుత్వం తరఫు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారి తరఫు నుంచి కూడా ప్రకటిస్తున్నా, ఈ టైంలో మేము ముఖ్యమంత్రి గారు నేను ఒక 3-4 రోజుల్లో తుమ్మటి ప్రాజెక్ట్ పరిశీలన చేయడానికి కూడా పోతున్నాం. మన హయాంలో మన మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా తుమ్మడి ఎట్టి ప్రాజెక్టు, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కూడా చేపట్టబోతున్నాము. నెక్స్ట్, సరే అదే విషయాలు కొన్ని నేను రిపీట్ చేస్తున్నా. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్ట్కి, కాళేశ్వరం ప్రాజెక్ట్కి, ఈ విషయాలన్నీ నేను ఎందుకు ఈరోజు మీకు మనం చేస్తున్నానంటే, అసలు తుమ్మడి ఎట్టి ప్రాజెక్ట్ కట్టి ఉంటే తక్కువ ఖర్చుతో అదే ఆయకట్టు ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అయిపోయేది. ఇప్పుడు ఈ పడుతున్న బాధలను ఉండకపోయేది. తక్కువ ఖర్చుతో 38,000 crores ప్రాజెక్టు పూర్తయ్యేది. 16.5 లక్షల ఎకరాలకి నీళ్ళు వచ్చేవి, మంచినీళ్ళు వచ్చేవి. మరి అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్రానికి మేలు జరిగేది. ఒక తప్పుడు నిర్ణయంతో తుమ్మడి అట్టి నుంచి మేడిగడ్డ తప్పుడు నిర్ణయంతో శాశ్వతంగా తెలంగాణకి నష్టం చేసింది గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అనే విషయం మనం తెలంగాణలో ప్రతి పౌరుని తెలియాలని మనం చేస్తున్నాం. నెక్స్ట్,
అందరికీ నమస్తే అండి. నా పేరు శ్రీనివాసు, జాయింట్ సెక్రటరీ టెక్నికల్. ఇది యాక్చువల్గా మీకు ఈరోజు ఈ పాత విషయాలన్నీ కూడా ఎందుకు మీకు చెప్పాల్సి వస్తుందంటే, మనకి ఏదైతే ఇప్పుడు మనం వాటర్ లిఫ్ట్ చేయడానికి అంటే మేడిగడ్డ నుంచి మనం వెల్లంపల్లి వరకు వాటర్ ఎందుకు లిఫ్ట్ పోతున్నాము అన్న దాని మీద మీకు స్పష్టత ఇవ్వడం గురించి ప్రతి బ్యారేజ్లో ఉన్నటువంటి అంటే వ్యవస్థాగతమైన లోపాలు కానీ లేకపోతే టెక్నికల్ ఇష్యూస్ కానీ ఆ ఎన్నిటి మీద కూలంకషమైనటువంటి డిస్కషన్ చేయాలని చెప్పేసి మంత్రి గారి ఆదేశంతో ఈ ప్రజెంటేషన్ తయారు చేయడం జరిగిందండి. దీనికన్నా ముందుగా మనకి ఈ 14/7/2022 నాడు యాక్చువల్గా కన్నెపల్లి పంప్ హౌస్ మనకి ఇప్పుడు ఇది ఈ కన్నెపల్లి పంప్ ఎందుకు చెప్తున్నారు అంటే ఈ పంప్ హౌస్ నే వాళ్ళు ఎందుకు ఆన్ చేస్తలేరు రోజు టీఆర్ఎస్ ఆ పంప్ హౌస్ వాళ్ళ టైంలో ఎట్లా మునిగిపోయిందో ఒకసారి పిక్చర్స్ చూపెడతారు. ఇది ఆ రోజున 14/7/22 నాడు నైట్ అరౌండ్ 1 o'clock సబ్మిట్ చేసినటువంటి వీడియో అండి ఇది. ఇది అప్పటి ఫొటోస్. ఈ సబ్మెర్జెన్సీ అయిన తర్వాత ఫ్లడ్ రీసీడ్ అయిన తర్వాత అప్పటి పంప్ హౌస్లోని ఉన్నటువంటి పరిస్థితి అనమాట అండి. సో దీన్ని మళ్ళీ రిస్టోర్ చేసుకుని తర్వాత ఈరోజు మనం కొంతవరకు దీన్ని రిస్టోర్ చేసి ఉపయోగించి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. దీని తర్వాత దీనికంటే మెయిన్ అన్నిటికంటే ఏదైతే మనకి మేడిగడ్డ బ్యారేజీ అని చెప్పేసి స్టార్టింగ్ ఏదైతే మనకి ఇంపార్టెంట్ బ్యారేజీ అన్నట్టు అనుకున్నామో ఆ బ్యారేజీ 21 అక్టోబర్ 2023 నాడు మనకి ఇది కొంగడం జరిగింది. సో దీని గురించి మీకు కొన్ని విషయాలు టెక్నికల్ విషయాలు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. దీంట్లో ఏంటంటే మనకి మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర తీసుకుంటే కనుక మీ కింద చూస్తే 5 మీటర్లు మినిమం పంపింగ్ హెడ్ ఉందన్నమాట అండి. అలాగే అన్నారంలో కూడా నియర్లీ అంటే మినిమం వచ్చి 10.5 మీటర్లు, అలాగే సుందేళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి 8.5 మీటర్స్. అంటే మినిమం పంపింగ్ హెడ్ అంటే ఏంటంటే మనకి ఖచ్చితంగా మ్యాండేటరీగా ఆ మినిమం అంత డెప్త్ ఆఫ్ వాటర్ ఖచ్చితంగా అది ఉంచాల్సిందే. అది ఉంచితేనే కానీ మనకి దాని తర్వాత పై వస్తే మాత్రమే మనం వాటర్ని లిఫ్ట్ చేసి తీసుకెళ్ళడానికి అవుతుంది. అంటే మెడిగడ్డలో 5 మీటర్లు మన ఎత్తు మనం వాటర్ స్టోర్ చేస్తే అక్కడి నుంచి అన్నారంలోకి లిఫ్ట్ చేసుకోవడానికి మనకు అవకాశం వస్తుంది. అలాగే అన్నారం నుంచి అదేవిధంగా అన్నారంలో కూడా 10.5 మీటర్లు కనుక మనం వాటర్ని కనుక స్టోర్ చేసి అక్కడి నుంచి దాటితే మాత్రమే మనం సుందేళ్ళలోకి లిఫ్ట్ చేసుకోవడానికి వీలవుతుంది. అలాగే అదేవిధంగా సుందేళ్ళలో కూడా 8.5 మీటర్స్ మినిమం హైట్ వాటర్ని మనం స్టోర్ చేసుకోగలిగిన తర్వాత మాత్రమే మనకి ఇది నెక్స్ట్ ఎల్లంపల్లికి వాటర్ లిఫ్ట్ చేసుకోవడానికి అవుతుంది. అంటే దీని ద్వారా మీకు చెప్పదలిసింది ఏంటంటే ఇది బై డిజైన్స్లోనే దీనిలో ఉన్నటువంటి ఏదైతే ఇష్యూ ఉన్నదో అంటే స్టోరేజ్ ఆఫ్ వాటర్ అన్నది మ్యాండేటరీ అనే సబ్జెక్ట్ ఉన్నదో దీనివల్ల ఏమైందంటే మనకి మెయిన్ ఓఎండ్ఎం ఇష్యూస్ కానీ లేదంటే ఈ రోజున మనం ఏదైతే 23 అక్టోబర్ నాడు ఇది కుంగిన విషయం అయిందో మేడిగడ్డ బ్యారేజీ, దానికి ప్రధాన కారణం కింద కూడా వన్ ఆఫ్ ది రీజన్ కింద అయింది. ఇది మీకు ఇది మేడిగడ్డ బ్యారేజీలో మొత్తం మీద 8 బ్లాక్స్ ఉన్నాయండి. 8 బ్లాక్స్లో ఇది రెడ్ కలర్ మార్క్ చేసినటువంటి ఏదైతే ఉందో ఇది 7th బ్లాక్. ఇది ఈ 7th బ్లాక్లో ఆ రోజున మనకి 20th పిల్లరు మనకి అది కుంగడం జరిగింది. అయితే మెయిన్ థింగ్ ఏంటంటే ఈ బ్లాక్స్ ఎలా ఉంటాయంటే ఒక్కొక్క బ్లాక్స్లో 11 బేస్ ఉంటాయి. అంటే యాజ్ ఏ సెట్ అనమాట. ఈ మొత్తం 11 బేస్ అన్ని కలిపి ఒక సెట్ కింద ఉంటుంది. అంటే మనకు ఒక 20th పిల్లర్ కుంగింది అని చెప్పినట్టుగా అంటే ఆ 20th పిల్లర్కి అనుసంధానం చేసే మొత్తం ఇవన్నీ కూడా ఒకటే సెట్ కింద ఉంటుంది. ఇటు 21st కానీ ఇటు 19th కానీ 18th కానీ 17th కానీ 16th కానీ ఇవన్నీ కూడా దాదాపు చాలా వరకు ఇంపాక్ట్ అవ్వడం జరిగింది. ఆ 20th పిల్లర్ వచ్చేటప్పటికి నియర్లీ 1.2 మీటర్స్ కిందకు కుంగడం జరిగింది. అంటే దాదాపు ఏదైతే ర్యాఫ్ట్ థిక్నెస్ దాదాపు 0.45 మీటర్స్ థిక్నెస్ ఉన్నటువంటి ర్యాఫ్ట్ భూమిలోకి దిగబడడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే దీని కింద ఉన్నటువంటి ఏదైతే దానికి ముందు సైడ్ కానీ వెనకాల కానీ ఏదైనా కట్ ఆఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కట్ ఆఫ్స్ ఫెయిల్ అవడంతో మనకి కింద ఉన్నటువంటి మన వాటర్ కింద మైగ్రేట్ అవడంతో శాండ్ అంతా కింద కొట్టుకుపోయి కింద గ్యాప్స్ ఏర్పడి అవన్నీ కూడా ఏమైందంటే దాదాపు కుంగి కిందకి దిగబడడం జరిగింది. సో ఆ దిగబడడం వలన ఏమైందంటే మనకి ఆ 20th పిల్లర్ కింద దిగడం జరిగింది. సో మీకు అంటే క్రొనాలజీ ప్రకారంగా అంటే ఇది బ్యారేజీ ఎప్పుడు స్టార్ట్ చేశారో దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏమేమి గవర్నమెంట్ ఏమేమి టేకప్ చేసింది అనే విషయాల మీద మీకు ఒక క్లుప్తంగా 2 నిమిషాలు చెప్తాను సార్.
ఇది మెయిన్ ఏంటంటే 1/3/2016 నాడు 2591 కోట్లకి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇవ్వడం జరిగిందండి. దాని తర్వాత 8th మంత్ ఆగస్టులో